99 ఉంది, 98 ఉంది, 97 ఉంది, 50, 60 రకరకాలు ఉన్నాయి. ఆ 100 అనేటటువంటి సంఖ్యకి ఏమిటయ్యా అంటే, మనం దేవుడి చుట్టూ 100 ప్రదక్షిణాలు చేద్దామని మొదలు పెడతాం. 98వ ప్రదక్షిణానికి ఇంకా దీక్ష మిగిలినట్టే, 99కి మిగిలి ఉన్నట్టే. 100ది పూర్తయిన తర్వాత పూర్ణత్వము అనేది మనం చేసిన సంకల్పానికి వచ్చినట్లు. అట్లా మహానుభావులు పాలకుర్తి నృసింహరామ శర్మ గారు యశక్కాయులు వారు ప్రదక్షిణాలని పూర్తి చేయడము అంటే, ఈ భూమి సూర్యుడి చుట్టూ సంవత్సరానికి ఓ ప్రదక్షిణం పూర్తి చేస్తుంది. అలా మహానుభావులు పుట్టి ఇవాళ 100వ ప్రదక్షిణం సూర్యనారాయణమూర్తి చుట్టూ పూర్తి చేస్తూ ఉన్నట్టు 100వ ప్రదక్షిణము ఎవరి చుట్టూ? సూర్యనారాయణమూర్తి చుట్టూ. ఈ భూమి సంవత్సరానికి ఒకటి చప్పున ఈ సంవత్సరం నృసింహరామ శర్మ గారి యొక్క 100 యశక్కాయులుగా 100వ ప్రదక్షిణం పూర్తి చేస్తున్నటువంటి మహత్తరమైనటువంటి రోజు. అయితే శంకర జయంతుల్లో ఎందుకండి అంటే, గంగా నది గోముఖ్ నుంచి ప్రవాహమై ఇలా కిందకు వస్తుంది. ఈ గోముఖ్ నుంచి ప్రవాహమయ్యేటటువంటి గంగా నదిలో రకరకాలైనటువంటి అన్ని నదులు కలిసి పూర్ణత్వమై అది సముద్రంలో కలుస్తుంది. అలా అవసరమైనటువంటి గంగ యొక్క మహత్తు గోముఖ్లో శంకర భగవత్పాదాచార్యుల వారు ఆరంభం చేస్తే, ఇలాంటి మహాత్ములైనటువంటి పెద్దలందరూ కూడా ఆ అద్వైత వేదాంత ప్రవాహాన్ని విస్తృతం చేసి సమాజంలో నింపినవారు. కాబట్టి శంకర జయంతుల్లో వారికి చేయడం, వీరికి చేయడం, శంకర్లకు చేయడం అలాంటి పెద్దలకి మనం జయంతి చేసుకోవడమే. అందుకోసం ప్రత్యేకంగా ఈ ఉత్సవాల్లో నాకు దర్శనం శర్మగారు, అయ్యా మీకు అవకాశం ఇస్తాను అని చెప్పి ఇలాంటి సువర్ణమయమైనటువంటి అవకాశం మా సంస్థకు కలిగించారు. ముందుగా వారికి అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇప్పుడు ప్రధానంగా పద్య కుసుమాంజలి మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిచే అసలు ఏమిటి నృసింహరామ శర్మ సిద్ధాంతి గారి మాహాత్మ్యం, అందులో వారికి 100 సంవత్సరాలు సూర్యుడి చుట్టూ అని ఎందుకన్నానంటే, జీవించి ఉన్నంతకాలము సిద్ధాంతే వారు. అందరూ సిద్ధాంతులు కారమ్మ, అందరూ దైవజ్ఞులు కారు. జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు మాత్రమే దైవజ్ఞులు. గట్టిగా, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళే దైవజ్ఞులమ్మ. అందుకే మీకు ఏ ముహూర్తం పెట్టినా దైవజ్ఞులచే నిశ్చయించడమైనది అంటారు. నేను ఘన చదువుకున్నానయ్యా, పూర్తిగా పెద్ద ఘనపాఠిని, నువ్వు దైవజ్ఞుడివి కాదు. ఎవరు గ్రహాల యొక్క గతిని గుర్తించి ఆ గ్రహ గతిని పట్టి, ఇదిగో దేవుడి యొక్క ఈ చవితి ఈరోజు వస్తుందయ్యా అంటే, దేవుడి యొక్క జన్మదినం భాద్రపద శుద్ధ చవితి, వినాయక చవితి అని ఎవరు అనంతమైనటువంటి కాలంలో దాన్ని సంగ్రహించి గ్రహించి మనందరికీ దేవతల జన్మదినాల దగ్గర నుంచి దైవ కార్యక్రమాలు చేయడానికి యోగ్యమైనవి, పితృ కార్యక్రమాలు చేయడానికి యోగ్యమైనవి అందిస్తారో వాళ్ళు మాత్రమే దైవజ్ఞులు. సిద్ధాంత భాగం తెలిసిన వాళ్ళు మాత్రమే దైవజ్ఞులు. ఫలిత జ్యోతిష్యం చెప్పిన దైవజ్ఞులు కాదు. కాబట్టి అలాంటి దైవజ్ఞులైనటువంటి మహానుభావుల శత జయంతిలో అక్షర పుష్ప సుమాలని అందించవలసిందిగా శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని అభ్యర్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః. సద్గురుభ్యో నమః. వేదికపై ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, శ్రీ విద్యాలంకార దైవజ్ఞ కుల శిరోమణి, వైదికాగమ శిరోమణి, స్మార్త సరస్వతి, యజ్ఞేశానందనాథ బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారు శ్రీ విద్యా పూర్ణ దీక్షతో యజ్ఞేశానందనాథ దీక్షా నామధేయులైన
బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి తెలంగాణ సీమ కన్నా ఒక అనర్ఘరత్నం. ఏ ప్రచార ప్రాభవాలు కోరుకొని, ఏ ఆడంబరాల వ్యామోహ వల్లరులు అల్లుకొని నిరాడంబర నిర్మల కర్మిష్ఠి శ్రీ సిద్ధాంతి గారు, మా పెదనాయన గారు. అర్చక పౌరోహిత్యం ద్వారా ఎంతోమందికి ఉపాధిని కల్పించారు. అసంఖ్యాక దేవాలయాల ప్రతిష్టాపన నిర్మాణాల ద్వారా ధార్మిక వరేణ్యులైనారు. దేవాలయ వాస్తు గృహవాస్తుల పరిశీలనకు ఉజ్జబంతి అయినారు. మన రాష్ట్రంలోనే కాక కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లోనూ బాసర, కాశీ, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాల్లోనూ వైదిక కార్యక్రమాలు వేలాదిగా నిర్వహించారు. చండీ యాగాదులు నిర్వహించారు. శ్రీ విద్యా వ్యాప్తికై వారు ఆహారహం పరితపించారు. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాలకుర్తి లక్ష్మీనారాయణ శాస్త్రి రాధంబల గర్భశుక్తి ముక్తాఫలమైన సిద్ధాంతి గారు చిన్ననాటనే వైదిక విద్యాభ్యాసం గావించి స్వయం కృషితో సాధు సజ్జన సాంగత్యంతో తమ విద్యలకు మెరుగులు దిద్దుకున్నారు. సంస్కృతాంధ్ర భాషల్లో విశేషమైన కీర్తిని ఆర్జించారు. మంత్రద్రష్టలైన బ్రహ్మశ్రీ అడ్లూరి సీతారామ శాస్త్రి గారు, వీరి దీక్షా నామధేయం శ్రీ సత్యానందనాథ దీక్షా నామధేయులు వీరు. వారు సిద్ధాంతి గారికి మంత్రదీక్షా గురువులైనారు. అమ్మవారి కృప వల్ల, గురువర్యుల అనుగ్రహం వల్ల శ్రీ విద్యా రహస్యవేత్తలైన సిద్ధాంతి గారు తమ స్వగ్రామం కొడకండ్లలో, ఈ కొడకండ్ల వరంగల్ జిల్లాలో ఉంది, శ్రీ యోగలింగేశ్వర సహిత శ్రీ రాజరాజేశ్వర మందిరాన్ని నిర్మించి నిత్యార్చనలతో వారు తరించి మనల్నందరినీ తరింపజేశారు. ఆగమశాస్త్ర ధర్మశాస్త్ర జ్ఞాన సంపన్నుడైన సిద్ధాంతి గారు ఎవరు ఎటువంటి సందేహాలను అడిగినా సశాస్త్రీయంగా సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చేవారు. నిరంతరం ఏదో ఒక గ్రంథ పరిశీలనలో ఉంటూ 2000కు పైగా దేవాలయాల ప్రతిష్టాపన గావించడం, 70 ఏళ్ల పాటు శాక్తేయ దీక్షతో, శాక్తేయమైనటువంటి దీక్ష నైష్ఠికతతో నిరాహారులై శరన్నవరాత్రుల్లో 15 రోజుల పాటు పంచార్చనలు హోమాదులు నిర్వహిస్తూ ఉండడం సిద్ధాంతి గారి ధార్మిక దీక్షకు ఒక నిదర్శనం. అలాంటి స్వామివారిని 2013 నవంబర్ 4న దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక వారిని పల్లకీలో ఊరేగించి, ఆనాడి ముఖ్యమంత్రి గారు స్వయంగా పల్లకీ మోశారు వారిని. అలా వారిని రవీంద్ర భారతిలో అత్యద్భుతంగా సత్కరించి గురు వందనం గావించి వారికి స్వర్ణకంకణ బహుమానాన్ని అందించి వారికి ధార్మిక వరేణ్య బిరుదిచ్చి గౌరవించుకుంది. అటువంటి వారి గురించి డాక్టర్ శతావధాని జిఎం రామశర్మ గారు రచించిన కొన్ని పద్యాలు వినిపిస్తాను. శ్రీ విద్యామనురాజరాజిత మన శ్రీమందిర శ్యామలాదేవి దివ్య పదార్చనా కలిత సుక్షేమేందిరానందిత ధీ విస్తారిత వైదిక ప్రభలతో దీపించు మీ రూపమయ్యా వేద ప్రతిరూపమయ్యే నరసింహాఖ్యన్ శ్రితోద్దీపమయీ పాలకుర్తి వంశమనడు పాలకడలి రత్నముగా మురిపాలను రంగరించి ధర్మయత్నమున్ వ్రతముగా దాల్చి ప్రజకు ఇహ పదార్థముల బాటల నేర్పరచిన శాంత శుద్ధాంతరంగ సిద్ధాంతి మీరు ప్రజ్ఞాన ఘనస్వాంత యజ్ఞేశానందనాథ ప్రాంచిత దీక్షాభిజ్ఞాత భవన్ మహిమతోపజ్ఞకు దర్శన ముఖార అభివందన శతముల్ జయము సుధీరిధి పరమ సంస్థవనీయ భవచరిత్రకున్ జయము తపోధన తమరి సంస్కృత సంపదుదార వృత్తికిన్ జయము శుభప్రద
తమరి సాధు సమాదరణీయ కీర్తికిన్ జయమయ పాలకృత్తి కుల సత్తిలక గురుధర్మమైలిగా ధనమా నిత్యము కాదటంచు సముదాత్త ప్రక్రియన్ ధర్మ సాధనమే ముఖ్యమటంచు వేదముఖ శాస్త్ర శ్రీ పరజ్ఞాన సాధనివై విశ్వహితమ్ము గూర్చు మహితాత్మా చిన్మయానంద భావన బృందావన పావన తమకివే భవత్ పురస్కారములు. సభక్తిపూర్వకంగా వారికి సమర్పించిన పద్యాంజలి ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీ నండూరి శ్రీనివాస్ గురువు గారిని 2 పుష్పాలు ఆ చిత్రపటం వద్ద సమర్పించవలసి అమ్మగారిని వారిని ఇరువురిని కోరుతూ ఉన్నా. అటు తర్వాత శ్రీమతి అనంతలక్ష్మి గారు, నిట్టల కిరణ్మయ్య అమ్మగారులను కూడా, శ్రీమతి గీతామూర్తి గారు కూడా 2 పుష్పాలు, మా జాతీయ బీజేపీ నాయకురాలు శ్రీ వారణాసి వెంకటేశ్వర శర్మ గారు, పాలకుర్తి రామమూర్తి గారు 2 పుష్పాలు చిత్రపటం వద్ద. అంతే. అవును ఏం వెళ్ళాం కదా. అవును కూర్చో అన్న. ఆదిశంకర జయంత్యుత్సవ సంరంభంలో ఆదిశంకర అద్వైత సిద్ధాంతాన్ని పరివ్యాప్తం చేస్తున్న విద్వన్మూర్తులకు శతజయంత్యుత్సవ సంస్మరణగా, నివాళిగా ఈ వేదిక గొప్పనైనటువంటి సభలు నిర్వర్తిస్తుండడం ఎంతో ఎంతో శుభసూచకం. శ్రీ బంగారయ్య శర్మ గారి ధర్మనిష్టకు, చిత్తశుద్ధికి ఈ సభలు నిదర్శనం. అందున 100కో కోటికో ఒక్కరు ఎక్కడో ఎప్పుడో పుడతారు అన్న మహాకవి నినాదానికి ప్రధానమైనటువంటి తార్కాణం ఇలాంటి మహానుభావులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో వరంగల్ జిల్లా ఒక మూలన కొడకండ్ల ప్రాంతంలో జన్మించిన శ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారు 2000కు పైగా ఆలయాల ప్రతిష్టలతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో క్షేత్రాల్లో చండీయాగాలు, సహస్రాధిక చండీయాగాలు నిర్వహించడం, కరపాత్ర స్వామి వారు వీరంటే అవ్యాజమైనటువంటి వాత్సల్యం వారికి ఉండేది. ఉత్తరాదిన కరపాత్ర స్వామి, దక్షిణాదిన పరమాచార్య నడిచే దైవం. ఆనాడు ఆ యుగం అలా నడిచింది. శృంగేరి చంద్రశేఖర భారతి, ఈ ముగ్గురు భారతదేశంలో ఆధ్యాత్మిక దీప్తిని పరివ్యాప్తం చేసిన మహానుభావులు. అలా కరపాత్ర స్వామి వారి వెంట దేశమంతా సంచరించారు. అంతేకాదు పూజ్య జయేంద్ర సరస్వతి స్వామివారు, కుర్తాళం సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు, సద్గురు శివానందమూర్తి గారు ముగ్గురు తరచూ ప్రత్యేకంగా భాగ్యనగరానికి వచ్చినప్పుడు కొడకండ్లలో సిద్ధాంతి గారిని కలవడానికి వెళ్ళేవారు. మొన్న ఇటీవల శృంగేరిలో జగద్గురు భారతీర్థ స్వామి వారు అనేక మార్లు వీరిని రప్పించుకొని జ్యోతిష్య సంబంధ విషయాల్లో చాలా ఒక విద్వన్మూర్తిగా గౌరవించి చర్చించడమే కాదు, భాగ్యనగరంలో విజయయాత్రకు విచ్చేసినప్పుడు ప్రత్యేకంగా సన్మానం కూడా చేశారు. శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారు తెలంగాణ ప్రాంతంలో విజయయాత్రకు ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా తమ పర్యటన షెడ్యూల్లో లేకపోయినా ఆ మహానుభావుడిని కలవాలి అని ఎంతో 100 కిలోమీటర్ల లోపలికైనా ప్రత్యేకంగా వెళ్ళి 10 నిమిషాలు ఉంటున్నటువంటి గురువుగారు గంటన్నర సేపు వారితో గడిపి వారిని కూడా కింద ఎక్కడో కూర్చోబోతే మీరు మహానుభావులు, మీకు మాకు ఒక కాషాయమే తేడా అని ఎంత ఉదాత్తంగా వేసి ఒక ఉచితాసనం వేసి కూర్చుండబెట్టి
వారిని గౌరవించిన సందర్భం. అలాంటి మహానుభావులు యజ్ఞేశానందనాథగా వేలాది మందికి పాదుకాంత దీక్ష ఉపదేశం ఇచ్చి శ్రీ విద్యోపాసన చేసి వారు జ్యోతిష్యంలోనూ ఆగమ శాస్త్రంలోనూ ఈ ప్రాంతంలో ఎక్కడ ఎవరికి ఏ ఆగమ సంబంధమైన జ్యోతిష్య ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలున్నా ఏ విధంగా ఏ సమయంలో అడిగినా తీర్చే ఆ మహానుభావుడు 95వ ఏట పరమ పదించి 5 ఏళ్ళయింది. ఈ సంవత్సరం శతజయంతి సంవత్సరం. వారిని 10 ఏళ్ల క్రితం రవీంద్ర భారతిలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లకిలో కూర్చుండబెట్టి సాష్టాంగ నమస్కారం చేసి స్వర్ణ కంకణం దొడిగి వారిని ఊరేగించగా పెద్దలు ఎంతోమంది విద్వన్మూర్తులు మహోపాధ్యాయులు ఆ పల్లకి మోసిన సందర్భం నా కళ్ళకు ఇంకా కనబడుతూ ఉంది ఆ ఘట్టం. అలాంటి మహానుభావుడిని ఇవాళ ఈ శతజయంత్యుత్సవ వేదికలో సువర్ణ భారతి గోశాలలో మనం సంస్మరించుకుంటుండడం, వారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విశిష్టతలను ఇవాళ మనం వారికి నీరాజనంగా సమర్పించుకుంటుండడం మనందరి సుకృతం. ఈనాడు శ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారి యొక్క జీవనం, వారి యొక్క జీవన వైశిష్ట్యం గురించి బ్రహ్మశ్రీ వారణాసి వెంకటేశ్వర శర్మ గారు, వారు కూడా శ్రీ విద్యోపాసకులు, పాదుకాంత దీక్ష తీసుకున్నవారు, శతాధిక అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యా సంబంధ పుస్తకాలు రచించిన వారు శ్రీ వారణాసి వెంకటేశ్వర శర్మ గారు ఈనాటి గురువు గారి యొక్క సంస్మరణ సందేశాన్ని ఇస్తారు. శ్రీ వెంకటేశ్వర శర్మ గారు.